be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్. తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించటంపై సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, అధికారులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గారు మరి కార్మికులతో మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణి ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. సింగరేణి కేవలం బొగ్గు సంస్థగానే కాకుండా పునరుత్పాదక ఇంధన, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతిక రంగుజం కలిపి ముందుకు సాగాలి. సింగరేణికి మరో స్వర్ణయుగాన్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మీ చెమట చుక్కలతో నిర్మితమైన ఈ మహోన్నత సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యత మీది, మాది, మనందరిది. మీ శ్రమ, మీ నిబద్ధత, మీ క్రమశిక్షణ, మీ అంకితాభావం ఇవే సింగరేణికి అసలైన ప్రోత్సహించడం. భవిష్యత్ తరాలకు బలమైన సంస్థను అందించాలంటే కొత్త బొగ్గు గనులను సమకూర్చుకోవడం అత్యవసరమని స్పష్టం చేశాం. అదే సమయంలో దాదాపు 9 ఏళ్లుగా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఒడిశాలోని నైని బొగ్గు గని అనుమతుల కోసం నేనే స్వయంగా ఒడిశాకు వెళ్ళాను. అక్కడ ముఖ్యమంత్రిని, స్థానిక ప్రజాప్రతినిధులను, స్థానిక ప్రజలను కలిసి సింగరేణి అవసరాలను వివరించి అనుమతులు తీసుకొచ్చాం. మా కృషి ఫలితంగానే నేడు నైని గనిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇది సింగరేణి అభివృద్ధి, విస్తరణ పట్ల ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి గొప్ప నిదర్శనం. ఇప్పుడు మనందరికీ మరింత సంతోషాన్ని కలిగిస్తున్న విషయం, తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ 2013లో సింగరేణికి కేటాయించిన ఈ గనికి మైనింగ్ లీజ్ లభించక దాదాపు విలువైన 11 సంవత్సరాలు వృధా అయ్యాయి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నాం. అసలు మన సింగరేణి ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ అవుతుందా అనే కాన్సెప్ట్ లో చాలా మంది ఉన్నారు. లేదు, మనం ఇప్పుడు చాలా కొత్త మైన్స్, కొత్త బ్లాక్స్ పార్టిసిపేట్ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ తాడిచెర్ల బ్లాక్ 2 అనేది గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్ని ఫ్రీక్వెంట్ గా అడిగి ఈ బ్లాక్ ను సాధించడం జరిగింది. ఆ సందర్భంగా సంతోషం. ఎందుకంటే ఈ బ్లాక్ మంచి రిజర్వ్స్ ఉన్న బ్లాక్, మంచి గ్రేడ్ ఉన్న బొగ్గు. ఈ బ్లాక్ లో సుమారుగా 435 మిలియన్ టన్నుల బొగ్గు అంటే ప్రూవ్ అయిన రిజర్వ్స్. దాంట్లో సుమారుగా 350 మిలియన్ టన్నుల బొగ్గు తీయటానికి ఆస్కారం ఉంది. G9 గ్రేడ్ బొగ్గు అంటే చాలా కాస్ట్, సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయల పర్ టన్ ఉంటుంది. ఆ బొగ్గు తీయటానికి దీని మీద ఇంతకుముందు ఆల్రెడీ ప్రణాళికలు చేయడం జరిగింది. 6 మిలియన్ టన్నులు, మనకు సుమారుగా 6 మిలియన్ టన్నులు సంవత్సరానికి, సుమారుగా 45 సంవత్సరాలు ఈ మైన్ నుంచి మన బొగ్గు రావటం జరుగుతూ ఉంటుంది. అంటే 45 ఇయర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లైఫ్ ఉన్నది, ఎంత బ్లాక్, ఎంత రిజర్వ్స్ ఉన్నది. బంగారు గని మన మనుగూరులో నేను అండర్మేజర్ అప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో చేసినప్పుడు అక్కడ 250 మిలియన్ టన్నులు పీకేఓసి రోజుకు ₹1 కోటి ప్రాఫిట్ వస్తుందంటే అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అటువంటి మైన్ వల్ల JVROC, మీరు తెలుసు JVROC2, అక్కడ కూడా 10 మిలియన్ టన్నుల ప్రాజెక్టు. అటువంటి మైన్స్ ఉండటం వల్ల ఈ రోజు సింగరేణి మొత్తం కూడా మనం ఇప్పుడు ఆర్థికంగా మంచిగా ఉండటం జరుగుతూ ఉన్నది. అటువంటి బ్లాక్ ఇంకోటి ఇప్పుడు మనకి దొరికింది కాబట్టి చాలా సంతోషం జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. అందుకే మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మన ప్రియతమ CNMD గారు కావచ్చు, అదే అనుసారం మనం ఇక్కడ ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటాం. స్వీట్స్ కూడా ఇక్కడ పంచుకొని మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మన మందమరి ఏరియాలో ఇతరులకు కూడా తెలియజేయండి. మా కొత్త బ్లాక్ వచ్చింది. మనం ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, కొత్త కారు కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం, పూజ చేసి సెలబ్రేషన్ చేసుకుంటాం. అందరికి చెప్తాం మేము కొత్త కారు, కొత్త ఇల్లు తీసుకుందాం, గృహప్రవేశం చేస్తాం, అందరికి భోజనాలు పెట్టి ఇచ్చేస్తా ఉంటాం. అదే విధంగా ఇప్పుడు ఈ తాడిచెర్ల 2 మనకి రావడం చాలా సంతోషం. ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆ సహకారంలో భాగంగా మనం ఇప్పుడే మీరు చూశారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు చాలా మంచి సందేశం మనకి ఇచ్చారు. బట్టి విక్రమార్క గారు కూడా చాలా పర్సనల్ గా, నాకు బాగా గుర్తుంది, మీ ఇచ్చిన లెటరు ఏదైతే మినిస్టర్ ఆఫ్ కోల్ కి మేము డ్రాఫ్ట్ తయారు చేసాము, మాకు 2013లో మాకు ఆ బ్లాక్ అలాట్ చేశారు.
మాకు లీజ్ లేదు తప్ప మాకు ఆల్రెడీ అలాట్ చేశారు కాబట్టి ఈ బ్లాక్ మాకే కావాలి అని దాని మీద పెద్ద ఒక 2 పేజీలో మేము డాక్టర్ రాస్తే అది తీసుకుని మినిస్టర్ ఆఫ్ కోల్లో సార్ అప్పుడు మన ఇంతకు ముందు ఉన్న సీనియర్ గారు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత 9 బ్లాక్ కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో సార్ రాశారు 9 బ్లాక్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్ గా వెళ్ళి అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారితో అక్కడ ఉన్న కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడి ఆ బ్లాక్ మాకు అలాట్ అయింది, కోల్ ప్రొడక్షన్ మేము స్టార్ట్ చేస్తాము, అక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కొన్ని చిన్న అడ్డంకులు అన్ని కూడా మనం పక్కకి అన్ని సాధించి ఇమీడియట్ గా ఆ బ్లాక్ కూడా స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయినాక ఆ బొగ్గుని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. అటువంటిప్పుడు ఆ పక్కన ఉన్న ఊర్లని వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఆ రోడ్డు యొక్క ఏదైతే కనెక్టివిటీ ఉందో దాన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకి గవర్నమెంట్ కొత్త బ్లాక్స్ లో మనకి సహకరిస్తున్నందుకు మన సింగరేనియన్స్ గా మనందరం కూడా ఒకసారి గర్వపడాలి. వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కాబట్టి మీరు అందరికి మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నది ఏంటంటే మనం అందరం కూడా క్రమశిక్షణతోని మనకి ఇప్పుడే దాంట్లో అంకిత భావంతో మనం పనిచేస్తే మన అందరం కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు మన దేవుడి దగ్గర పోయినప్పుడు ఏమనుకుంటాం, అంతా మంచి జరగాలి అనుకుంటాం. అంతే ఆ విధంగా మంచి సంకల్పంతో ఉంటే సింగరేణి కూడా ఇంకా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇంకా మా సింగరేణి ఏమవుతుందో, ఎటు పోతుందో, మా జీతాలు వస్తాయో రావో, మా CMPF అమౌంట్ వస్తుందో రాదో, మేము ఇప్పుడే అనే బాధ ఇది ఉంటే అది నెగిటివ్ ఆలోచన వస్తుంది. నెగిటివ్ ఆలోచన ఎప్పుడు రావద్దు. మేము కూడా జాయిన్ అయినప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు. అప్పుడు 88 నుంచి జాయిన్ అయ్యాను. 95 లో అప్పుడు బాగా ప్రాబ్లం ఉండేది. అరే సింగరేణి ఉంటుందా, ఎందుకు సింగరేణిలో జాయిన్ అయ్యారు అనేవాళ్ళు. అప్పుడు తర్వాత సింగరేణి ఒడిదుడుకులతోని ఇప్పుడు నెంబర్ 1 కంపెనీకి పబ్లిక్ సెక్టర్ గా మన తెలంగాణలో ఉన్నది. మనకే కాకుండా మన యొక్క రాయల్టీ కావచ్చు, DMFT ఫండ్ కావచ్చు, మనం ఏదైతే ఉన్న మన డిస్ట్రిక్ట్స్ చాలా మంచి అభివృద్ధి చెందుతూ ఉంది. పక్క డిస్ట్రిక్ట్స్ కి కంపారిజన్ చేస్తే మన మైన్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్న కలెక్టర్ కి మంచి ఫండ్స్ ఉంటాయి. మన ఈ మధ్య రికార్డింగ్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. మీ మైనింగ్ ఉన్న ఏరియాలో మాకు ఏదైనా కూడా చేయటం ఈజీ అనేది ఆ కలెక్టర్ గారి యొక్క అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఉండి మన సింగరేణి ముందుకు నడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు మరొకసారి సంతోషం వెలుగుచ్చుతూ ఈ తాడిచెర్ల మనకి రావడం చాలా గర్వకారణంగా వెలుగుచ్చుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.